కాకినాడ శారదమ్మ గుడి సమీపంలోని కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశలకు అనుగుణంగా కాకినాడ నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించిన స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించేందుకు నగరపాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. కాకినాడ పరిశుభ్రమైన పచ్చదనంతో నిండిన ప్లాస్టిక్ రహిత, ఫ్లెక్సీ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. నగర అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉద్యోగులను కమిషనర్ అభినందించి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్పీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కాకినాడ స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ వేణు, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, మేనేజర్ శిరీష్ కుమార్, టీపీఆర్ఓ సతీష్, సెక్రటరీ లక్ష్మి తదితరులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మళ్ళీ ఆ సమావేశం దరఖాస్తు కోఆర్డినేట్ చేసుకోవడం, స్థానిక శాసనసభ్యులు కూడా మనకి ప్రజా దర్బార్ కార్యక్రమం పెడుతున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం వచ్చినప్పుడు దరఖాస్తులు కూడా కోఆర్డినేట్ చేసుకుని చేస్తున్న కాన్స్టెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సిబ్బంది కూడా ఆ టీంకి నా అభినందనలు. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే మన ప్రతి వారికి ఈవెనే మన ఆఫీసులో పనిచేస్తున్న అటెండర్ దగ్గర నుంచి అటెండర్ నీట్గా చూడకపోతే ఆ సమయానికి పనిచేయకపోతే నేను మాట్లాడలేను. మన డ్రైవర్గా సరిగ్గా ప్రాపర్గా డ్రైవ్ చేయకపోతే నేను సర్వే కాలేదు. ఎంత అర్జెన్సీ సమయం వస్తే 3 అవర్స్లో విజయవాడ అంటే 2:45గా అక్కడికి వెళ్తున్నాను డ్రైవర్స్ ఇద్దరు కూడా. ఆమె అట్లా అదేవిధంగా మన ఏడీసీ గారు అటెండర్ గారు కానీ, నా అటెండర్ గారు కానీ టైంలీ నేను ఇలా ఉన్నా కానీ 4 విడలేసుకోకపోతే కానీ నేను పంపలేదు. సో టైంలీ ట్యాబ్లెట్ ఇవ్వడం అంటే ఇక్కడ మరో విధంగా చెప్పడం కాదండి, వారు చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తప్పించి మరో విధంగా చెప్పడం కాదు. అంటే ఒక వ్యక్తి చేస్తున్న సర్వీస్ని అధికారి ఎప్పుడు మనసులో పెట్టుకుంటాడండి. మనం అనుకుంటాం ఆ సమయం ఏదో పక్కన పడ్డారు, నేను చిరాకు పడ్డారు, ఆ సమయం ఉండదు తప్పించి ఆ 1 మినిట్, ఆ 1 సెకండ్ మనిషి యొక్క విధానం తీసేస్తే మనిషి ఎప్పుడు కూడా వెన్నలాంటి మనసు మనిషి. ఆ వెన్నలాంటి మనసుని మనం అర్థం చేసుకోవడం. అట్లాగే మనకి ప్రతి సిబ్బంది కూడా నేను ఇక్కడ వచ్చి మేబీ 6 months అంతా అయిందేమో, 6-7 months అయిందేమో, కానీ ఐ హావ్ టు లెర్న్ మచ్ మోర్ లెసన్స్. ఇంత మంచి హృదయాల్లో నాకు లభించడం, మీ మనసులో కాస్త పుస్తకాలు కొంచెం ప్లేస్ ఉంటే అది కొంచెం ఎక్స్పెక్ట్ చేసి ఇంకొంచెం మీ మనసులో ప్లేస్ ఇస్తారని, బట్ నాట్ అదర్వైజ్ జస్ట్ పాజిటివ్ మైండ్ తీసుకుని ఇంకా నేను చేస్తున్న ఈ కృషికి మీ అందరూ సహకారం అందించి బీ పాజిటివ్. ఏదో ఒక్క నిమిషంలో ఆ ఫైల్స్ అందినట్టు కూడా చూస్తున్నాను ఆపడం ఏదో 1 సెకండ్లో జరుగుతుంది, 1 or 2 ఫైల్స్. కానీ ఎవరిని కూడా నేను ఉద్దేశించి ఇప్పుడు ఐ నెవర్ హ్యావ్ ఎనీ మైండ్ ఆఫ్ నెగిటివ్ థాట్ అనేది నా జీవితంలో లేదు, నా జాతకంలో లేదు. కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్గా ఉండి ఈ రోజు నుంచి మీ మనసులంతా మార్చుకొని మీ కాకినాడ మీ బాధ్యత, మీరు మన కరెక్ట్గా చెప్పిన మన కాకినాడ మన బాధ్యత అనేది ఈ విధంగా తీసుకుని అందరూ కూడా బాగా కాకినాడ అభివృద్ధికి పనిచేస్తారని, త్వరలోనే మన కొత్త కార్యాలయం కూడా పనిచేస్తారు ఎస్సీ గారు. మరి మన ఆగస్టు 15 జనవరి 26న అక్కడ మన జెండా విధంగా చేస్తారని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి అవార్డు పొందిన అందరికీ పేరు పేరున నమస్కారాలండి.